వారు టీచర్లు ఇన్ని సంవత్సరాలైనా వాడు రిటైర్ అయిన తర్వాత అదే కుర్చీలో కూర్చొని ఉంటారు, అక్కడే ఉంటారు. వాడు తన శిష్యులు తనకంటే ఉన్నత స్థాయికి వెళ్తారని తెలిసి కూడా, తనకంటే ఉన్నత లక్ష్యాల వైపు వెళ్తారని తెలిసి కూడా ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా నిరంతరం మనకు విద్యా బోధనను నేర్పించి ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, టీచర్లు లేకుండా ఎవరు పెంచారా? అలాంటి నిస్వార్థమైన వృత్తి అయినటువంటి టీచర్ వృత్తి అనేది చాలా గొప్పది. అది భగవంతుడి కంటే ప్రధానమైనది. నేను దేవాలయంలో దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి పాఠశాలలో దైవాల రూపంలో వారు ఎప్పుడు ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. వారే మన కళ్ళ ముందుండే దైవాలు. అలాంటి టీచర్ల కూడా మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. చివరిగా లాస్ట్ నాట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, ఈరోజు ఈ 75 కోట్ల జీవరాశులలో ఒక ప్రత్యేకమైన మానవ జన్మను ఎత్తడానికి కారకులైనటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు నీ నుంచి ఆశించేది, రేపు నా కూతురు కోట్ల రూపాయలు నన్ను ఇచ్చి కోటీశ్వరాలు చేస్తున్నాను, లేదంటే నాకు మేడలు విద్యలు కట్టిస్తున్నాను, లేదంటే నాకు బంగారాలు తయారు చేస్తున్నాను అని ఏ రోజు తల్లిదండ్రులు ఆశించారు. మనం ప్రయోజనం అవుతే మనం వారి ఆశించిన స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు 10 మంది మన గురించి గొప్పగా ఏం బ్రతుకుతున్నాడబ్బా నీ కొడుకు అని ఒక్క మాట చెప్పగలిగితే అదే వాళ్ళకు కోట్ల ఆస్తి. ఆ చిన్న మాట కోసం వాళ్ళ జీవితం సర్వస్వం త్యాగం చేశారు. ఆ చిన్న మాట అనిపించుకోవడం కోసం వారి జీవితాన్ని సర్వస్వం త్యాగం చేశారు. ప్రతిదీ వాళ్ళ ఆనందాన్ని వదులుకున్నారు, వాళ్ళ విలాసాలను వదులుకున్నారు, అన్నింటినీ వదులుకొని ఆ చిన్న మాట కోసం మన కోసం కష్టపడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా వాటిని గుర్తు చేసుకోండి. ఆ పరిస్థితులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు కూడా మన ఇళ్ళకి వెళ్తే రకరకాల వంటలు చేసి మనకి భోజనాలు పెడతారు, కానీ వాటి ఇళ్ళలో తినేది పచ్చడి మెతుకులే. వారి పచ్చడి మెతుకులు తిని మన ఉన్నత లక్ష్యాలకు వెళ్ళాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని మన కోసం నిరంతరం వాళ్ళు శ్రమిస్తున్నారు. ఆ శ్రమకి మరి ప్రతిఫలం ఇస్తారో లేదంటే వారి ఆశలని నిరాశపరుస్తారో అది మీ చేతుల్లోనే ఉంది. చాలా మంది అంటుంటారు, నా తలరాత ఇంటే నేనేం చేయగలను. దేవుడు రాసిన రాత, దేవుడు అనేవాడు ఎవరి తలరాతను ఏమని రాయలేదు. ఈ భూమి మీద ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. మానవ జాతి అనేది అంతా ఒకటే. ఈ కులాలను, ఈ మతాలను, ఈ జాతులను, ఈ వైషమ్యాలను సృష్టించుకునేది మానవ మూలమే. భగవంతుడు ఎవరిని నువ్వు హిందువు, నువ్వు క్రైస్తవు, నువ్వు జైను, నువ్వు బౌద్ధం అని ఎవరికి చెప్పాడా? ఎవరికైనా ముద్రేసి పంపించాడా? ఎవరు సృష్టించుకున్నారు ఇవన్నీ? మనమే కదా. నిన్ను చేతగాని వాడిగా చేసుకుంటుంది ఎవరు? నాకు చేత కాదని చెప్పుకుంటుంది ఎవరు? నువ్వే కదా. ఎవరైనా చెప్పారా నీకు చేత కాదని? బంతి, చలనం లేని బంతే ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టిగా పైకి వేస్తుంది. మరి జీవం ఉంది, ఆలోచించగలిగే శక్తి ఉంది, దాన్ని సాధించగలిగే కృషి ఉంది, పట్టుదల ఉంది, దానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. మరి జీవం లేని ఒక నిర్జీవి బంతే తను ఎంత గట్టిగా కింద కొడితే అంత గట్టిగా పైకి లేస్తుందంటే మరి మనం ఎంత గట్టిగా లేవాలి? నీకు చేత కాదు, నువ్వు చేయలేవు అని చెప్పిన వారికి మనం చేసి చూపించాలా లేదా? చూపిస్తారా? నిజంగా కేవలం ఇక్కడ కాల వృధాప్రాయం కోసం, ఇక్కడ ఎవరైనా భోజనం కోసం ఎవరు వచ్చారా? లేదు కదా. డ్యాన్స్ చేయడం కోసం ఎవరు వచ్చారా? ఆనందించడం కోసం ఎవరు వచ్చారా? దేనికోసం వచ్చాం? దానికోసం పోరాడండి. మేడం చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, మేడం ఈరోజు మెస్లో అన్నం బాగాలేదు, మేడం ఈరోజు మెస్లో వాటి కోసం కాదు ప్రశ్నించడం. మేడం మీరు ఏదో పలానా టాపిక్లో మాకు ఇంతే చెప్పారు, ఇంకొంచెం చెప్పండి, నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి అని అడగండి. వాళ్ళని మనం ఎంత అడిగితే వాళ్ళంతా ఆనందిస్తారు. 100% ప్రూఫ్. వారిని మనం ఎంత ప్రశ్నిస్తే వారంతా ఆనందిస్తారు. అలాంటి వృత్తి వారిది. జీవిత లక్ష్యాల వైపు ప్రయాణించండి. ఏదో కాలయాపన చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించద్దండి. నిరంతరం చెప్పాను కదా, మీరు చేసే ప్రతి పనిలో ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, ప్రేమని వివిధ వ్యసనాలకు బానిసలయ్యి జీవితాలను సమూలంగా నాశనం చేసుకొని వారు అనుకున్న వాటికి భిన్నాభిప్రాయాలు చేసి వారే నాశనం అవ్వకుండా, ఇప్పుడు నేను ఒక్కడిని ఇబ్బందులకు గురైతే నా కుటుంబం మొత్తం బాధపడినట్టే కదా.
ఇప్పుడు నేను బాధపడుతుంటే నా తల్లిదండ్రులు ఆనందం ఉంటారక్కడ, అవసరం అలాంటివి మనకి, వాటి కోసం వచ్చామా ఇక్కడికి? అలాంటి వాటి వల్ల ఈ సమాజానికి ఉపయోగం లేదు. మీకంటూ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, మీకంటూ ఒక లక్ష్యానికి ఏర్పరచుకున్న తర్వాత, మిమ్మల్ని ఎవరెవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో వారే రేపు మన పాదాల వెంట నడుస్తారు, నిలబడతారు. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తాను. మా ఊళ్ళో మా గురించి చాలా చెప్తున్నారు. ఎందుకంటే నేను ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ప్రెసిడెంట్, స్టూడెంట్ లీడర్గా ఉద్యమాలు చేస్తాం, ధర్నాలు అన్నీ ఉంటాయి. అలాంటి ఉద్యమాల్లో ఒకనొక రోజు ఒక చిన్న ధర్నాలో భాగంగా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. దాన్ని మాత్రమే మనం చూస్తాం. బట్ మనం ఎందుకు చేశారు, ఏం చేశారో అది ఎవరికి తెలియదు. అంటే మన దగ్గర నుంచి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే 5 నిమిషాలలో మొత్తానికి తెలిసిపోతుంది. మంచి చాలా చిన్నగా వెళ్తుందంట, వేగం తక్కువ మంచికి, చెడుకి చాలా వేగం ఎక్కువ. చాలా మంది అనుకున్నారు చదువు లేదు, ఏం లేదు, ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారని చెప్పారు. కొంతమంది అయితే పెళ్లి చేసుకుని లేచిపోయారు కూడా ప్రచారం చేశారు మా ఊళ్ళో. నేను సీనే చెప్తున్నాను, మా జోక్ కాదు. ఈరోజు మరి ఎవరైతే తక్కువగా మనం చూశారో ఆ వ్యక్తుల ముందు ఈ దేశంలో ప్రధానమంత్రి కూడా తిరగలేని, భారత ప్రధానమంత్రి కూడా తిరగలేని ఒక 50 కోట్ల రిజిస్ట్రేషన్తో తిరగలిగే అవకాశం నా గురుకులం ఇచ్చింది. నన్ను ఎవరు చేతగా ఉన్నారు, నన్ను ఎవరైతే చేతగాని వాడిగా నువ్వు చేయలేమన్నారో వారి ముందే ప్రభుత్వ వాహనాలు 50 రిజిస్ట్రేషన్స్ అంటే ఎవరికి ఉండవు. ఈ భూమి మీద ప్రధానమంత్రి కూడా ఎలిజిబుల్ లేదు 50 వాహనం వాడాలంటే. 50 రిజిస్టర్డ్ వాహనం కేవలం భారత రక్షణ మరియు పరిశోధన సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు తప్ప ఎవరు వాడలేరు. ఆ వాహనాలు ఒక్కసారి మీ ఊరికి సైన్ చేసుకుంటే 5 వాహనాలు వస్తాయి. ఆలోచించండి. మీ ముందు ఒక పోలీస్ వెహికల్, వెనక ఒక 4 వెహికల్స్ మీరు ఉంటారు, ఆ 4 వెహికల్స్లో మీరు ఉంటారు. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి అలా మీరు అవ్వాలనుకుంటున్నారా? సాధించాలని ఉందా మీకు అందరికీ? ఎవరిని పట్టించుకోవద్దండి. లోపులు కాపులు వారు మనం మంచి చేసిన విమర్శిస్తారు, చెడు చేసిన విమర్శిస్తారు. వారిని ఒకసారి పట్టించుకోవడం మొదలు పెట్టాము, నీ 2 చేతులతో నీ కళ్ళను నువ్వు పొడుచుకుంటున్నట్లే. నీ 2 కళ్ళను నువ్వు పొడుచుకుంటే ఏమైనా కనబడుతుందా? మరి పొడుచుకొని గుడ్డివారిగా మిగిలిపోతారు. లేదంటే నీకు చేత కాదు అని చెప్పిన వారికి చేసి చూపిస్తారు. మీ చేతిలోనే ఉంది. ఎవరి తలరాతలో ఎవరు రాయలే, ఎవరి తలరాతలను ఎవరు సృష్టించలే. అందరూ సమానంగా పుట్టాం, అందరూ సమానంగానే జీవిస్తున్నాం. పేదవాడు స్థలం భూమి మీద పడుకుంటారు, డబుల్ కాట్ మంచం మీద పడుకుంటారు. పడుకునే ప్రదేశాలు వేరు కావచ్చు కానీ నిద్ర ఒకటే కదా. కోటీశ్వరుడు నిద్రపోయే నిద్ర ఒకటి, పేదోడు నిద్రపోయే నిద్ర ఒకటి ఉంటుందా? లేదు కదా. వాడికి వచ్చే ఆకలి అదే, నీకు వచ్చే ఆకలి అదే. వాడికి వచ్చే దాహం అదే, నీకు వచ్చే దాహం అదే. మరి ఏ భేదాభిప్రాయం లేదు కదా. ఈరోజు కోట్లలోడికి సమాజంలో విలువ లేదు, కోట్లో ఉన్నవాడికి సమాజంలో విలువ లేదు. అది 100% 100% ట్రూ. ఎందుకంటే ఈరోజు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తికి ఈరోజు సమాజంలో గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకరిని యాచించాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తానంతవే మన దగ్గరికి వస్తుంది 100% ట్రూ. ఎందుకో వచ్చామని కాకుండా ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా, మధ్యలో చదువు ఆపేయడాలు, మధ్యలో వెళ్ళిపోవడాలు ఇవన్నీ కాదు. అలాంటిదైతే చదవడం మానేయండి. చెప్పాను కదా ఇందాకలే, మీకు బెస్ట్ ఏ రంగం ఎంచుకోండి, ఆ రంగంలో ప్రావీణ్యం సాధించండి. కొంతమంది చదవడం ఇష్టం లేదు, నాకు డ్రాయింగ్ చేయడం ఇష్టం, డూ ఇట్. అన్నిటికీ క్వాలిఫికేషన్ ఉండాలి. మళ్ళా దానికోసం ప్రయత్నించండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించడం కోసం కృషి చేయండి. ఈ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎవరైతే కష్టపడతారో రిమైనింగ్ 50 సంవత్సరాలు ఆనందంగా జీవిస్తారు. లేదు ఈ 20 సంవత్సరాలు మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, ఆనందిస్తామంటే రేపు ఆ 50 సంవత్సరాలు మీరు ఒకరే బాధపడడం కాదు, సమూలంగా మీ కుటుంబాన్ని కష్టాల పాలు, బాధల పాలు చేసిన వారు అవుతారు. మీ తల్లిదండ్రుల వెంట ఆనంద భాస్పాలను తీసుకురాకపోయినా పర్వాలేదు, కన్నీళ్ళని తీసుకొచ్చే దౌర్భాగ్య జీవితాల్లోకి వెళ్ళొద్దండి. చెడు వ్యసనాలకు బానిస అవుద్దండి. ఉన్నత శిఖరాలను అవరోధించండి, ఉన్నత లక్ష్యాల కోసం పోరాడండి. ఈ భూమి మీద ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమాన లక్ష్యాలతో జన్మించాం. సమానమైన ఆలోచనలు ఉన్నాయి, సమానమైన అవకాశాలు ఉన్నాయి. పోటీ పడ్డవాడే కోటీశ్వరుడు అదే పోటీ పరీక్ష రాస్తాడు, కోటి గదిలేరుడు అదే పోటీ పరీక్ష రాస్తాడు.
వాడు క్వాలిఫై అయితేనే వాడికి ఉద్యోగం వస్తుంది తప్ప నీ ఉద్యోగం వాడికి వెళ్ళదు కదా, వెళ్తుందా? మరి అలాంటి అవకాశాలు మన గురుకులం కల్పిస్తుంది. మరి ఆ గురుకుల రుణాన్ని తీర్చుకుందామా? తీర్చుకుంటారా? నిజంగా నిజంగా మీ నుంచి గురుకులం మీ తల్లిదండ్రులు కోరుకునేది అదే. మీరు ఉన్నత స్థాయిలో ఉంటే మీ దగ్గర నుంచి కోరుకునే కోట్ల ఆస్తి అదే. ఈరోజు ఎవరైతే మనల్ని విమర్శించారో వారిని మన దగ్గర తీసుకునే విధంగా చేయగలిగేది చదివే. చేత కాని వాడిని, నువ్వు చేత కాదని చెప్పిన వాడిని, నువ్వు అసమర్థుడని చెప్పిన వారిని నిన్ను నిరూపించుకోవడానికి ప్రధాన ఆయుధం చదువు ఒక్కటే. చదువుతో సాధ్యం కాలేదంటూ ఏదీ లేదు. నువ్వు ఏం సాధించాలన్నా చదువే ప్రధానం. ఆ చదువు ఇల్లు కడతాము, పునాది లేకుండా ఎంత పెద్ద బిల్డింగ్ పెట్టినా నిలుస్తుందా? నిలబడుతుందా? మరి విలువలు లేనప్పుడు ఆ చదువు కూడా నిరుపయోగమే. మన గురుకులంలో ఇంకో గొప్ప అంశం ఏంటంటే చదువు ఎవరైనా చెప్పగలరు, చదువు ఎవరైనా చెప్పగలరు, విలువలు నేర్పించలేదు. బట్ ఆ గురుకులంలో సోషల్ ప్రయారిటీ యాక్టివిటీస్ కావచ్చు, సామాజిక బాధ్యత కావచ్చు, విలువలతో కూడిన జీవితం కోసం నిరంతరం అక్షరాభ్యాసం చేసేవారే మన గురువులు. ఈరోజు అలాంటి గురువులు నిజంగా మనకు దొరకడం, ఆ భగవంతు రూపేణ ఆ భగవంతుల స్వరూపులై ఇక్కడ మన ముందుండి వారు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారంటే నిజంగా అది చాలా హర్షించదగ్గ ఆనందించదగ్గ అంశం. ఇలా జీవిత ప్రయాణంలో ప్రతిదీ కష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏమిటి? ఎవరు లేడు, అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని ముందుకు ఎవరైతే వెళ్తారో వాళ్ళే విన్నర్స్. ఇలాంటిది ఒకే ఒక చిన్న అంశం. అది మహారాష్ట్ర జల్లా అనే ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో ఒక బాలుడు ఉన్నాడు. బాలుడు చదువుకుంటున్నాడు. 1వ తరగతి పూర్తయింది, 2వ తరగతి పూర్తయింది, 3వ తరగతి పూర్తయింది, 4వ తరగతి పూర్తయింది, 5వ తరగతిలో చదువుతున్నాడు. 5వ తరగతిలో చదువుతున్నప్పుడు వాడు నాన్న పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ టీచర్తో, సార్ మా వాడికి రేపటి నుంచి బడికి రాడు, ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి చాలా తగ్గిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈరోజు నేను కష్టపడలేని వయసులో ఉన్నాను, కనీసం వాడు బయటకు వచ్చి పని చేసుకుంటే కనీసం వాడికి కావాల్సిన తిండిని వాడు ఏర్పాటు చేసుకుంటాడు అని రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ సార్. వాళ్ళ నాన్నతో వాళ్ళ టీచరు, లేదండి పిల్లడు బాగా చదువుతాడు, ఎందుకు అంటే మీరు ఇట్లా చేయాలనుకుంటారంటే, ముందు బ్రతికుంటేనే కదా సార్ ఏదైనా సాధించగలం, బ్రతికుంటాలి కదా అని అంటే వాళ్ళ నాన్న ఏదో విధంగా ఒప్పించి ఆ టీచర్ పంపించేశారు. ఈ పిల్లోడు ప్రతిరోజు స్కూల్ టైంలో స్కూల్కి వెళ్ళి రిమైనింగ్ టైమ్స్ హోటల్స్లో కప్పులు కడగడం, వాచ్మెన్ డ్యూటీలు చేయడము, బార్లో సీసాలు ఎత్తడము. ఒకసారి ఆలోచించండి, మన ఇంటికి వెళ్తే చిన్న పని చేయమంటేనే బాధపడతాం, పొలానికి రామంటే బాధపడతాం, అమ్మాయి ఏదైనా చిన్న సామాన్లు కడగరామంటే బాధపడతాం. మరి అలాంటిది తన చదువు కోసం హోటల్లో గిన్నెలు అన్నీ కడిగారంటే, కడిగి తనకు వచ్చిన కాస్త రూపాయలతో తన భోజనాన్ని గడుపుకుంటూ 10th క్లాస్ పూర్తి చేశాడు. స్టేట్ టాపర్. ఒకరోజు బిలో పావర్టీ లైన్ తెలుసా? BPL. బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారికి అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారికి కొంత స్కాలర్షిప్ రూపేణ వాళ్ళ చదువుల కోసం డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్. అయితే ఈ పిల్లోడు తనకు వచ్చే ఆ కొంత డబ్బులు తీసుకోవడానికి జిల్లా ఎంఆర్ఓ దగ్గరికి, మండల ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన ఈ డబ్బులు నీకు రావాలంటే 10% లంచం ఇవ్వాలి అన్నాడంట. ఎంత ఇవ్వాలి? 10%. వచ్చేదే కాస్తో కోస్తో కొన్ని రూపాయలు, దానిలో 10% లంచం ఇచ్చేస్తే ఇంకేంటి అని చేసేది ఏమి లేక ఆయన తండ్రి వాళ్ళిద్దరు కలిసి ఆ 10% లంచాన్ని ఇచ్చేసి రిమైనింగ్ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇట్లా జరిగింది సార్, ఇలాంటి లంచం లేని సమాజాన్ని నేను తయారు చేయాలంటే నేనేం చేయాలి? అతనికి ఒక లక్ష్యం లేదు. అప్పటి వరకు అతను పెట్టుకున్న గోల్ ఏంటి? నేను 10th లో మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనుకున్నాడు, స్టేట్ టాపర్ అయ్యాడు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. వాళ్ళ సార్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నాకు ఇట్లా జరిగింది, నేను ఇట్లా చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలి? ఇలాంటి లంచాన్ని ఎరకట్టాలంటే నేను ఏం చేయాలని వాళ్ళ సార్ అడిగితే వాళ్ళ సార్ అన్నాడంట, ఈ దేశంలో UPSC అనేది ఒక సర్వీస్ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది, ఈ దేశంలోని పెద్ద పోస్ట్ అది, అఖిల భారత సర్వీసులు అంటారు. ఆ పోస్టులను కొడితే ఈ లంచాన్ని సమాజాన్ని తయారు చేయడంలో
ఎంతో కొంత నీ చేతిలో పవర్ ఉంటుందంటే అతను చేసేది ఏమి లేక పూణే వెళ్ళాడు. తన పూణే వెళ్ళిపోయి ఎక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఆ రోజుల్లో చాలా కులతత్వాలు కావచ్చు, మతతత్వాలు చాలా ఎక్కువ ఉన్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో తను వెళ్ళి తన పేరు చెప్పుకోలేక, తన మతం చెప్పుకోలేక, ముస్లిం అంటే ఇల్లు ఇవ్వకపోతే తన పేరు శుభంగా పరిచయం చేసుకొని ఒక రెంట్ హౌస్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో తను రిక్వెస్ట్ చేసి ఏదో చేసి చిన్న రూమ్ శుభంగా అక్కడ రూపొందించి ఒక రూమ్ తీసుకున్నాడు. స్కూల్లో ఇంటర్లో జాయిన్ అయ్యాడు. తినడానికి డబ్బులు కావాలి, లేవు. పని చేసుకునే అవకాశం లేదు. వీళ్ళ తమ్ముడు అన్న చదువు కోసం చదువును ఆపేసి గ్యారేజ్లో జాయిన్ అయ్యాడు. మెకానిక్ షెడ్ గ్యారేజ్లో జాయిన్ అయిపోయి తనకు వచ్చే కాస్త కూస్త రూపాయలను అన్నకి మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తున్నాడు. ఆ తమ్ముడు పంపించిన డబ్బులతో కొంత రెంట్ కట్టుకుని, కొంత 2 పూట్ల భోజనం చేసి 3వ పూట కాఫీ బ్రెడ్ తిని పడుకుని అంత ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి కష్టాలు ఎవరికైనా ఉన్నాయి? ఇప్పుడు ఎవరైనా బ్రెడ్ జామ్ తిని ఎవరైనా పడుకుంటున్నావా? అలాంటి పరిస్థితుల నుంచి ఇంటర్ కంప్లీట్ చేశాడు. సేమ్ ఇంటర్ టాపర్, ఇంటర్లో కూడా స్టేట్ టాపర్. డిగ్రీ అదే విధంగా అదే కష్టాలు పడి డిగ్రీ కంప్లీట్ చేశాడు. సివిల్ సర్వీసెస్ రాయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్, డిగ్రీ కంప్లీట్ చేశాడు పూణేలోనే. అదే యూనివర్సిటీ, అదే కాలేజ్ నుంచి మొట్టమొదటి వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్లో ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 21 సంవత్సరాలకే అతి చిన్న వయసులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్రాక్ చేసి జిల్లా కలెక్టర్ అయ్యి ఈరోజు మహారాష్ట్రలో సేవలు అందిస్తున్నాడు అన్సార్ అహ్మద్ షేక్. మరి అలాంటి కష్టాలు మీకు ఎవరికైనా ఉన్నాయా? అలాంటి బాధలు ఎవరైనా ఉన్నారా? స్టీఫెన్ హాకిన్సన్ తెలుసా? స్టీఫెన్ హాకిన్సన్ ఎవరైనా? ఐన్స్టీన్ కాదు, స్టీఫెన్ హాకిన్సన్. చూడలేదా ఎవరు? బ్లాక్ హోల్స్. ఆయన ఎట్లా ఉంటాడో మీకు తెలియకపోవచ్చు. కనీసం కదలలేడు, మెదలలేడు, మాట్లాడలేడు, కనీసం చూడలేడు. సీటుకే పరిమితం. శరీరం మొత్తం పారాలసిస్ అయిపోయింది. తన 12వ ఏట యూనివర్సిటీలో చదువుకునే ఏజ్లో ఒకరోజు అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతే తన హాస్పిటల్ తీసుకెళ్తే తను మోటార్ న్యూరో డిసీజ్ అనే ఒక వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఏంటి, రోజుకి ఏదో ఒక పాటు పోతుందని డాక్టర్లు చెప్పారు. మహాని ఇంట్లో 2 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికడం, 2 సంవత్సరాలు చనిపోతారని డాక్టర్లు డిక్లేర్ చేశారు. సాధారణంగా మనం ఒకసారి ఆలోచించండి, 2 సంవత్సరాలు చనిపోతామంటే దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించి అనుకుంటూ 2 సంవత్సరాలు కాదు కదా, 2 నెలలుగా చనిపోతాం. అలాంటిది ఆ రోజు ఆయన ఎప్పుడే అనుకోవాలి. తన శరీరంలో కొన్ని భాగాలు పనిచేస్తున్నప్పుడే తన శరీరానికి అనుగుణంగా, తన శరీర కదలికలను మొత్తం అనుగుణంగా తయారు చేసి ఒక కుర్చీని తయారు చేసుకున్నాడు. ఈ రోజు మనకు అన్నీ ఉన్నాయి. ఎవరికైనా కాళ్ళు, చేతులు, ఎవరికైనా అంధకారం ఎవరికైనా ఉన్నాయి ఇక్కడ? లేదు. మాట్లాడలేడు, చూడలేడు, కనీసం తను ఏం చెప్పాలో చెయ్యి కూడా అవుతారని పరిస్థితి. కుర్చీకే పరిమితమయ్యాడు. కానీ ఈ ప్రపంచానికి బ్లాక్ హోల్స్ అనే ఒక గ్రంథాన్ని రచించి ఖగోళ శాస్త్రంలో ఒక సంచలనాన్ని సృష్టించాడు. మరి స్టీఫెన్ హాకిన్సన్ చేయగలిగాడు కదా. అతను వైకల్యాలు తనకి ఏమైనా అడ్డొచ్చాయా? ఒకసారి బ్రిటన్ ప్రధాని ఉన్నటువంటి అప్పుడు లేడీ బ్రిటన్ రాణి తనని సందర్శించడానికి వస్తే, సార్ మీరు ఈ ప్రపంచానికి చాలా చేశారు, కానీ మీరు ఇలా అంగవైకల్యంగా ఉండడం నాకు చాలా బాధ కలిగించింది సార్ అంటే, ఆయన అంటాడంట, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం, బట్ నన్ను బాధ పెట్టేశారు. నేను ఆనందంగా లేను. నేను ఎప్పుడో మర్చిపోయిన నా వైకల్యాన్ని నాకు గుర్తు చేసి నన్ను బాధ పెట్టారు అంటే, ఆయన బాడీలో ఏమి పని చేయలేదు, ఏంటి అనేది మర్చిపోయాడు. అతను తన నెగిటివ్స్ని మర్చిపోయాడు. తన దగ్గర ఉన్న పాజిటివ్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాడు. తన పాజిటివ్ కోసమే పనిచేశాడు. మరి స్టీఫెన్ హాకిన్సన్ ఏం లేదు కదా, సాధించాడా లేదా? బల్బు ఎవరు అనుకున్నారు? ఆయన గురించి తెలుసా? ఆల్వా ఎడిసన్ మళ్ళా 10th, డిగ్రీ, పిహెచ్డీ పూర్తి చేయలేదు. 5వ తరగతి చదువుకుంది. 5వ తరగతిలో చదువుకున్నప్పుడు ఈ పిల్లోడు అల్లరి చూడలేక వాడు ఉపాధ్యాయుడు అతన్ని బయటికి ఎలా పంపించాలో తెలియకూడదు. తల్లిని ఒకరోజు పిలిపించి, అమ్మ మీ కొడుకు చదవట్లేదు, ఏం లేదు, తల తింటున్నాడు, ఇంటికి తీసుకెళ్ళొద్దని, రేపటి బయటికి పంపించండి. ఒకసారి ఆలోచించండి, మీ అమ్మని పిలిచి మీ కొడుకు చదవట్లేదు, మీ కొడుకు వేస్ట్ ఇక్కడ అంటే ఎంత బాధపడతారా లేదా? అది చెప్పలేదు ఆయనకి. ఎడిసిన్కి వాళ్ళమ్మ ఎప్పుడు చెప్పలా.
తీసుకెళ్ళిపోయిన ఇంటికి పని చేసి ఆయన కమ్మగా ఆయన పని చేసుకుంటున్నాడు. బట్ ఇక్కడ తరగతి నుంచే బయటకు వెళ్ళాడు తప్ప నాలెడ్జ్ని పెంచుకోవడంలో పెంచుకోవడానికి కానీ చదవడానికి కానీ ఎక్కడ ఆపలేదు. తన దగ్గర డిగ్రీ లేకపోవచ్చేమో, తన దగ్గర పట్టాలు లేకపోవచ్చేమో, తన పిహెచ్డి హోల్డర్ కాకపోవచ్చేమో. అలాంటి వ్యక్తి 9,999 సార్లు విఫలమై 10,000 బరువు అనుకున్నాడు. మనం ఈ రోజు వచ్చిన చిన్న సమస్యగా తట్టుకోలేము. ఒక్కసారి ఏదైనా చిన్నది మనం అనుకున్నట్టు జరగకపోతే నాకు చేత కాదు, అయిపోయింది, ఇక నేను చేయలేను అని నిరాశ పడిపోతాం. మరి ఒకసారి 9,999 సార్లు విఫలమవడం అంటే ఆశామాష. ఒక్కసారి మనం ఫెయిల్ అయితేనే అంత బాధపడతామని ఆయన బాధపడ్డాడా? నేను డ్రాప్ అవుట్ని, నేను స్కూల్ నుంచి తరివేయబడ్డాను, నాకు చేత కాదు, నేను చేయలేను, నా వల్ల ఏది కాదు అనుకుంటే ఈ రోజు ఈ వెలుగులో మనం కూర్చొని ఉండగలిగే వాళ్ళమా? అనుకున్నాడా ఎడిసిన్ ఎప్పుడైనా? ఎడిసిన్ మరి మనం ఎడిసిన్ కంటే ఎక్కువే చదువుకున్నాం. గొప్ప వాళ్ళంతా ఈరోజు మన ప్రధాని ఎవరో తెలుసు కదా, చాయ్ వాలా. రైల్వే స్టేషన్ టీ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అవ్వగలిగాడు కదా. 8th క్లాస్లో ఫెయిల్ అయిపోయిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు అయ్యాడు కదా. రైల్వేలో పనిచేసుకునే ఒక సాదాసీద రైల్వే టీసీ ధోని ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయ్యి ఈ దేశానికి వరల్డ్ కప్ తెచ్చాడు కదా. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? వాళ్ళు ఎంచుకున్న రంగంలో దానికోసమే కృషి చేశారు. వేరే ఆలోచన లేదు వాళ్ళకి. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దానికోసమే తప్పించారు, దానికోసమే శ్రమించారు, దానికోసమే కృషి చేశారు. పట్టుదలతో మీరు చేయండి, ఏదైనా చేయగలరు. అమితాబ్ బచ్చన్ తెలుసు కదా, ఆల్ ఇండియా రేడియోకి వెళ్తే నీ వాయిస్ బాగలేదని బయటకు పంపించేశారు అమితాబ్ బచ్చన్ని. ఆల్ ఇండియా రేడియోకి ఒక యాంకర్, ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ యాంకర్కి వెళ్తే నీ గొంతు బాగలేదు, నువ్వు పనికిరావు షోకని అమితాబ్ బచ్చన్ని బయటకు పంపించేశారు. ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేస్తే కౌన్ బనేగా కరోడ్ బనేగా ప్రోగ్రామ్ చేస్తే ఈరోజు హాలీవుడ్ బాలీవుడ్ లాంటి పెద్ద సంస్థలే పెద్ద సినీ రంగాల్ని శాసించే స్థాయికి వెళ్ళాడు. నేను చేతగాలనుకుని ఆ రోజు నన్ను రిజెక్ట్ చేశారని ఆయన అనుకుంటే ఈరోజు అమితాబ్ బచ్చన్ ఒక గొప్ప నటుడు మనకు దొరికేవాడా? దొరికిండేది కదా. ఎవరు ఉన్నత కుటుంబాలు పుట్టిన వారు కాదు, పుట్టుకతో ఎవరు కోటీశ్వరుడు కాదు, బంగారు బండాల్లో భోజనాలు చేసిన వారు ఎవరూ లేరు. ఈ దేశంలో మొదటి ప్రయత్నంలో ఉన్నవారు, ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన వారు అందరూ మనలాగా మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన వారే, మనలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. స్థలైన పరిస్థితులు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎకనామికల్గా అన్నింటిలో ఇబ్బందులు ఉన్నవారే. కష్టాలు తెలిసిన వారికే సుఖం విలువ తెలుస్తుంది. కష్టం పడితేనే కదా రేపు ఆనందం అనేది రుచి చూడగలవు. లేదు నేను జనం నుంచి మరణం వరకు సుఖంగా ఉండగలుగుతానంటే ఈ భూప్రపంచం మీద ఎవరి వల్ల సాధ్యం కాదు, సాధ్యం కాబోదు కూడా. ఎవరు గొప్పవారు కాదు, ఇక్కడ ఎవరు పెట్టి పుట్టలేరు, అందరూ ఒకటే. శ్రమించిన వారికి విజయాలు చేరుతాయి. నాకెందుకులే అనుకుంటుంటే నీవే ఎందుకులనే మిగిలిపోతావు. నవ్వుతూ ఉండాలి కానీ నవ్వుల పాలు కాకూడదు అంటారు కొంతమంది పెద్దవారు. నవ్విస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుల పాలు కాకూడదు. మరి నవ్వుల పాలు అవ్వాలనుకుంటున్నారా, నవ్విస్తూ అభివృద్ధి పదం నవ్వాలనుకుంటున్నారా? మీరే నిర్ణయించుకోండి. ఈ రోజు వరకు మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్తదనం, మీ జీవితంలో ఒక మార్పు, మీ జీవితంలో ఒక లక్ష్యం, మీ జీవితంలో ఒక సన్మార్గం రావాలని నేను దృఢంగా నమ్ముతున్నాను. వస్తుందని నేను అనుకుంటున్నాను. దానికోసం కృషి చేయండి. మీరు ఏమనుకున్నా మీ లక్ష్య సాధన కోసం ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో మార్గనిర్దేశకులు వాళ్ళు ఉన్నారు. వారిని అడిగితే వారికి విశ్వగణి ఆ గణిని ఎంత తవ్వినా మిగిలే ఉంటుంది కానీ అయిపోదు, వరిగిపోదు, తరిగిపోదు. ఆ గణిలో మీకు తవ్వుకున్నంత ఉంది. ఆ తవ్వుకునే అవకాశం మీ అందరికీ ఉంది. తవ్వుకోండి, మీకేం కావాలో అడగండి, మీరు ఏం చేయాలనుకుంటే వాళ్ళని ప్రశ్నించండి, వాటి కోసం శ్రమించండి, కృషి చేయండి. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాకపోవచ్చేమో కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే అంటారు అబ్దుల్ కలాం గారు. నిజమే కదా. మన పుట్టుక మన చేతిలో లేదు. బట్ మన జీవితం మన చేతిలో ఉందా? ఉంది. మనం ఎలా బ్రతకాలనుకుంటే అట్లా బ్రతకొచ్చు. మనం ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. ఎవడి తలరాత ఎవడు రాయలేదు, ఎవడి తలరాతను ఎవడు సృష్టించలేదు. భగవంతుడంతా ప్రతి వ్యక్తి ఒక తెల్లటి పేపర్ ఒక పెన్ ఇస్తాడంట. నీ జీవితాన్ని ఏ విధంగా కావాలనుకున్నా, ఏ విధంగా మార్చాలనుకున్నావు నువ్వు రాసుకున్నట్టు 100% జరుగుతుంది. కానీ రాసుకొని
విస్మరించకూడదు, దానికి తగ్గట్టు కృషి చేయాలి. ఆ కృషి చేస్తేనే చాలా మంది అంటారు డల్లర్స్ ఒక్కోసారి టాపర్స్ అవుతుంటారు. ఎందుకు చెప్పండి? వాడు భయపడుతున్నాడు, ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోతానేమో, వీళ్ళందరూ బాగా చదువుతున్నారు, నేను చదవకపోతే నేను ఫెయిల్ అయిపోతాను. ఎందుకంటే మేము అనుభవించాం. మేము గురుకుల చదువుకుని మాకు తెలుగు మీడియం శ్రీకాళహస్తి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాం. అప్పుడు కొత్తగా ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ ఇంటర్లో నాకు ఇంగ్లీష్ మీడియం, మిగిలిన వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం. మేము 4-5 ఉన్నాం తెలుగు మీడియం. మాకు భయం, ఇంగ్లీష్ రాదు కదా సరిగ్గా, భయం. కానీ చదివాం. చివరిలో ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసరికి ఎవరైతే మేము అంతా వచ్చు అనుకున్నారో మా కింద ఉన్నారు, మేము రాదనుకుని కష్టపడాం, మేము టాప్లో ఉన్నాం. మరి ఇక్కడ తేడా ఎక్కడ వచ్చింది? చదివాం, పట్టుదలతో చదివాం, భయపడి చదివాం. భయం ఉండాలి, అన్నింటిలో ఉండాలి, బాధ్యత ఉండాలి, భయం ఉండాలి. వాటిని ఎక్కడ ప్రదర్శించాలి అక్కడ ప్రదర్శించాలి. నిరుపయోగంగా ఉండద్దమ్మా. ఏ లక్ష్యం లేకుండా, ఏ ఆశయం లేకుండా, ఏ జీవిత గమ్యాలు లేకుండా నిరుపయోగంగా బ్రతకండి. అలాంటి బ్రతికినా ఒకటి, చనిపోయినా ఒకటి. అసలు నిరుపయోగం మీ వల్ల నీకు, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ జిల్లాకి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, కనీసం నీ ప్రపంచానికి నీ వల్ల నీ నిరుపయోగం. చదువుకున్నాం, మనతో పాటు చదువు ఆపేసి పని చేసుకుంటున్నారు కొంతమంది. మనం ఇక్కడ చదువుకుంటున్నాం, చదువులో ప్రావీణ్యం సాధించగా, పని చేసుకోవడంలో ప్రావీణ్యం సాధించగా, రేపు అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోతాం. ఇటు చదవలేము, అటు పని చేయలేము. రేపు వాడు మనకంటే టాప్లో ఉంటారు, పని చేయడం వచ్చు కదా, కష్టపడి పని చేస్తున్నాడు కదా, వాడు రూపాయలు వాడు సంపాదించుకొని బ్రతుకుతున్నాడు కదా, మనకంటే హుందాగా ఉంటాడు. ఎవరు తక్కువ కాదు ఇక్కడ, ఎవరు తక్కువ అంచనా వేయకండి. ప్రతి వ్యక్తికి ఎవరి జీవితం ఎక్కడ ఏ విధంగా మారుతుందో తెలియదు, ఎవరి జీవితం ఏ విధంగా మనకు తిరుగుతుందో తెలియదు, ఎవరి లక్ష్యాన్ని ఏ విధంగా ఎప్పుడు చేరుకుంటారో తెలియదు, ఎవరికి ఏ మార్గంలో అవకాశం వస్తుందో తెలియదు. నిరంతరం అవకాశ ధోరణితో అవకాశాలను స్వాగతం పలికేలా నిరంతరం సంసిద్ధులై ఉండండి. చాలా మంది అంటుంటారు, ఎంతసేపటికి మనం కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తుంటాం. ఒకదాన్ని మనం కోల్పోయామంటే మన కోసం రావాల్సింది చాలా ఎదురు చూస్తూనే అర్థం. కోల్పోవడం తెలిసిన వాడికే విజయం విలువ తెలుస్తుందంట. కోల్పోవడం తెలిసిన వాడికే విజయం విలువ తెలుస్తుంది. ఎంతసేపటికి మనం మూసుకున్న ఒక మార్గాన్ని చూస్తాం తప్ప మన కోసం తెలిసిన రిమైనింగ్ 20, 18, 19 దాంట్లో మనం చూసుకో. ఎంతసేపటికి దీని గురించి ఆలోచన, ఇది అయిపోయింది, ఇది కాదు. ఎక్కడ ఏం జరిగింది అక్కడే వదిలేయండి, అక్కడే సమాప్తం చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆలోచించండి. మీ తల్లి తండ్రి కష్టాలు, బాధలు, నష్టాలు అన్ని పక్కన పెట్టేయండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఆనందించండి, ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి, అన్ని ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేయండి. వన్స్ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వస్తే మైండ్ నుంచి అన్ని డిలీట్ అయిపోవాలి. మా అమ్మ మా నాన్న కొట్టుకుంటున్నారు, మా నాన్న తాగి గొడవ చేస్తున్నాడు, లేదంటే మా ఇంటికి ఎవరు అప్పుడు వచ్చారు, ఇవన్నీ మనకు అనవసరం. 25 సంవత్సరాల వరకు మన లక్ష్యం మన కాళ్ళ మీద నిలబడేటప్పుడు దానికోసం కృషి చేయండి, దానికోసం తప్పించండి. అందులో భాగంగా భవిష్యత్తులో కూడా మేము గురుకులానికి మా తరఫున కూడా ఫండింగ్ రైజ్ చేసాము. ఆ ఫండింగ్ లో తరఫున చాలా మంది స్టూడెంట్స్ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవల శ్రీకాళహస్తి సివిలో వాటర్ ప్లాంట్ కోసం 1 lakh రూపాయలు డొనేట్ చేసాం. అలానే మన గవర్నమెంట్ స్కూల్లో మన గిరిజన అమ్మాయిలు చదువుకునే ఇంట్రెస్ట్ నుండి అవకాశం లేదు, ఆర్థికంగా ఇబ్బంది అంటే ఆ పిల్లలకి మా ఏపీజే కళా ఫౌండేషన్ ద్వారా కూడా సుమారు ఒక విద్యార్థికి 50 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాం. భవిష్యత్తులో మీకు కూడా ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, మీకు జీవితం వైపు కావచ్చు, మీ లక్ష్యాల వైపు కావచ్చు, లేదంటే మీకు ఏం కావాలన్నా మీ సహాయం అందించడానికి మా ఏపీజే కళా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు తీర్చబడి ఉంటాయి. ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువులు మాత్రం దయచేసి మధ్యలో ఆపకండి. 90% మన ట్రైబల్స్ లో ఉన్న ప్రాబ్లం అదే. 10th వరకు చదువుతున్నారు, ఇంటర్ వరకు చదువుతున్నారు, చదువు ఆపేస్తున్నారు, పెళ్లి అంటున్నారు. ఇది కాదు. పెళ్లి కోసం మనం పుట్టలేదు. పెళ్లి జీవితంలో కేవలం భాగం మాత్రమే, ఇదంతా జీవితం కాదు. ఈ చిన్న చిన్న ఆనందాలకు, ఈ చిన్న చిన్న వ్యసనాలకు బానిసై అసలైన జీవితాన్ని కోల్పోవద్దు. మందులో ఒకటిగా కాకుండా మందును ఒకటిగా నడిపించే వ్యక్తిగా జీవించు. అదే జీవితం యొక్క పరమార్థం. గొప్ప స్థాయికి వెళ్ళడం అంటే అదే, గొప్ప ఉన్నత లక్ష్యాలకు వెళ్ళడం అంటే అదే. మన వెనక మన అనుకునే ఒక 10 మంది లేనప్పుడు ఆ జీవితం జీవించినా ఒకటే, చనిపోయినా ఒకటే. దానికోసం కృషి చేయండి. మీరు అనుకున్న రంగం కోసం, మీరు అనుకున్న లక్ష్యాల కోసం, మీరు అనుకున్న ఆశయాల కోసం జీవించండి. నిరంతరం అదే తప్పించండి.
నిరంతరం దానికోసమే శ్రమించండి. దానికోసమే మీ నిద్రలో కలలో